నన్ను చాలా మంది రిపీటెడ్ గా పదే పదే అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే, మీ పేరెంట్స్ మీ ఇంటికి రారా, మీ పేరెంట్స్ మీతో మాట్లాడరా, మీ పేరెంట్స్ కి మీకు అసలు గొడవ ఏంటి, వాళ్ళు ఇక్కడికి ఎందుకు రారు, మీరు మీ పేరెంట్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీ మమ్మీ ఎందుకు రావట్లేదు, నేను ఎందుకు చూసుకోవట్లేదు అని ఒకటే రిపీటెడ్ గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోని అయితే మీకు అన్నిటికీ క్లారిటీ అయితే ఇస్తే ఎండింగ్ వరకు చూడండి. అవునా, జరంతా లాలి జరంతా ఐ జరంతా మన వీడియోని కూడా జరంతా చూడరులా. అందరు ఎట్లున్నారు, మంచిన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఒక 3 months నుంచి నాకు రిపీటెడ్ గా యూట్యూబ్ లో వస్తున్న కామెంట్ ఏంటంటే, మీ పేరెంట్స్ నీతో మాట్లాడరా, మీ పేరెంట్స్ నీ దగ్గరికి రారా, నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళవా, నీకు నీ పేరెంట్స్ కి ఏమన్నా గొడవనా, మీ పెళ్లి వల్లనే మీరు మాట్లాడుకోరా అని ఇట్లాంటి కామెంట్లు అయితే నేను ఎన్నిసార్లు రిప్లై ఇచ్చినా, ఎన్నిసార్లు చెప్పినా గానీ కంటిన్యూస్ గా పెడుతూనే ఉన్నారు. సో మీకు ఒక క్లారిటీ ఇద్దామన్నట్టుగా నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేసినాను. అసలు మా పేరెంట్స్ ఎందుకు రారు ఏంటి అన్నది అన్నింటికి నేనైతే వీడియోలో మీకైతే క్లారిటీ ఇస్తా. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడుర్రి. యాక్చువల్లీ మీరు ఫస్ట్ మీకు వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే, మీ పేరెంట్స్ మీతో మాట్లాడరా. అసలు మా పేరెంట్స్ నాతో ఎందుకు మాట్లాడరా అని నాకు అసలు అర్థం కాదు. మా పేరెంట్స్ ఇప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఏ రోజు నాతో మాట్లాడకుండా లేరు. నేను అప్పుడప్పుడు వాళ్ళ మీద చిరాకు వాడి నేను అలిగి మాట్లాడుకుంటున్న రోజులు ఉన్నాయి, కానీ వాళ్ళు నాతో మాట్లాడుకుంటున్న రోజులు అస్సలు లేవు. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నాం. మేము మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నాం, మేమిద్దరం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఇక్కడికి ఎందుకు రారు, నేను అక్కడికి ఎందుకు పోను అన్నదే కదా మీకు కావాల్సింది. సో ఏంటంటే, యాక్చువల్లీ మీరు నా వీడియోస్ 3 months నుంచే చూస్తున్నారు. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు ఇద్దరు వర్క్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ వర్క్ లో చాలా 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 బిజీ. వాళ్ళకి హాలిడేస్ అంటే అసలు ఉండవన్నమాట. దసరాకి వస్తే మళ్ళీ దసరాకి వస్తారు. మొన్న దసరాకి వచ్చి నేను వీడియోస్ కూడా చేసి పెట్టినాను. అండ్ సమ్మర్ లో లాస్ట్ ఇయర్ సమ్మర్ లో వచ్చి వీడియోస్ కూడా చేసి పెట్టినాను. మొన్న నేను ప్రెగ్నెంట్ అని నాకు వామిటింగ్స్ హెవీగా అవుతున్నాయి అని రాఖీ కూడా మమ్మీ డాడీ తమ్ముడు వచ్చి నా దగ్గరికి వచ్చి రాఖీ కట్టుకొని వెళ్ళిండు. ఆ వీడియోస్ అన్ని పక్కన పెడుతున్నారు. మళ్ళీ రిపీటెడ్ గా మీ మమ్మీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు, మీ మమ్మీ వాళ్ళు ఎందుకు రారు అని కామెంట్ చేస్తూనే ఉన్నారు. నా ఓల్డ్ వీడియోస్ చూడండి, మొత్తం మా మమ్మీ వాళ్ళతోటే ఉండే. మా మమ్మీ వాళ్ళు అంటే లాస్ట్ పోయిన సమ్మర్ లో కాకుండా అట్టుపోయిన సమ్మర్ లో వచ్చి నా దగ్గర 1 month ఉన్నారు. ఆ 1 month కంటిన్యూస్ గా మా మమ్మీ వాళ్ళతో వీడియోస్ తీసినాను. సో అప్పుడు నాకు ఇంత రీచ్ లేదు, ఎవరు వీడియోస్ చూడలేదు కాబట్టి ఇంకా మీకు తెలియదు. మీరు చూసిన 3 months నుంచి మా మమ్మీ వాళ్ళకి హాలిడేస్ లేక మా మమ్మీ వాళ్ళు రాలేదు అంతే. అంతకు మించి ఇంకా మా మధ్యలో ఎట్లాంటి గొడవలు లేరు. అసలు మా మమ్మీ వాళ్ళకి నచ్చిన పెళ్ళి అయితే నేను చేసుకోలేదు. వాళ్ళకి నాకంటే మా ఆయన చాలా ఇష్టం. నేను పెళ్లి ఇంత తొందరగా చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా మా పేరెంట్సే. మా పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేకనే మేము తొందరలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే స్టిల్ ఇప్పటి వరకు కూడా మ్యారేజ్ చేసుకోపోయేటోళ్ళమేమో. వాళ్ళ పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకొని నేను పెళ్లి చేసుకున్నాను. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళకి మాకు ఎట్లాంటి గొడవలు లేవు. ఇంకొంతమంది ఏమని కామెంట్ చేసిందంటే, రీసెంట్ నేనైతే మమ్మీ డాడీతోనైతే బతుకమ్మ దసరా సెలబ్రేషన్స్ చేసుకున్నా కదా. సో ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తే దానికి కామెంట్లు ఏమొచ్చినాయి అంటే, ఇంకేంటక్క మీ మమ్మీ వాళ్ళు మీరు కలిసిపోయారు కదా, మీ మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నువ్వు ప్రెగ్నెంట్ కదా, నీకు వామిటింగ్స్ అవుతున్నాయి, నీకు చేత కావట్లేదు, మీ మమ్మీని తీసుకొచ్చుకోవచ్చు కదా, మీ మమ్మీతో వర్క్ చేయించుకోవచ్చు కదా అనేసి కామెంట్ చేస్తున్నారు. అయ్యో బాబోయ్, అసలు మా మమ్మీ నాతో మాట్లాడకుండా అసలు ఏ రోజు లేదు. మీకు ఎందుకు ఆ థాట్ వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా మమ్మీ నాకు వచ్చే సిచ్యువేషన్ లేదు, వచ్చి చేసే సిచ్యువేషన్ లేదు. బికాస్ మా మమ్మీ వాళ్ళకి చిట్టీలు ఉంటాయి, వాళ్ళు కష్టపడి పని చేసుకొని బతికేటోళ్ళే. సో వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ పనులన్నీ వదిలేసి నన్ను పట్టుకొని చూసుకునే అంత మంచి సిచ్యువేషన్ లో అయితే నా పేరెంట్స్ అయితే లేరు. అండ్ నా పేరెంట్స్ ని అంటే నా పేరెంట్స్ నన్ను చిన్నప్పటి నుంచి అంత బాగా చూసుకున్నారో చూసుకోలేదు అదంతా పక్కన పెడితే, నా పేరెంట్స్ ని అంటే నాకు నా పేరెంట్స్ చూసుకోవట్లేరు అన్న లోటు ఒక ఎక్కడో కొంచెం ఉంటది. బట్ వాళ్ళు ఉన్నా కూడా నేను అంత బాగా చూసుకోలేకపోదురేమో, అంత బాగా నా హస్బెండ్ నన్ను అయితే చూసుకుంటాడు. సో ఇంకా నాకు ఏ లోటు లేకుండా అన్ని పనులు ఆయన దగ్గరుండి చేస్తాడు. నాకు ఇంకా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అయితే మా ఆయన చూసుకుంటాడు. ఈవెన్ మా మమ్మీ వచ్చినప్పుడు మా మమ్మీ అసలు నాకు ఏం చేయలేదు. అంతెందుకు, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే నా బిడ్డ మహా కడుపులో ఉన్నప్పుడే మా మమ్మీ రాలేదు నాకు. మా మమ్మీ అప్పుడు ఊర్లోనే ఉంటుండే. అప్పుడే మా మమ్మీ వచ్చి నన్ను చూసుకోవాలి, మా మమ్మీ వచ్చి నాకు చెయ్యలేదు. ఇప్పుడు వచ్చి మా మమ్మీ ఏం చూసుకుంటారు, ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు వర్క్ చేస్తుంది కదా. సో అది ముచ్చట అనమాట. ఇంకా డెలివరీ టైం వరకు వస్తే వస్తుంది కావచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఇంకా మా మమ్మీని రప్పించుకునే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే
వాళ్ళు వర్క్ చేసుకుంటారు, వాళ్ళకి నెల శాలరీ వస్తాయి, వాళ్ళకి నెలకు చిట్టీలు కట్టుకోవాలి కాబట్టి ఇంకా నేనే అర్థం చేసుకొని అయితే కాంప్రమైజ్ అయితున్నాను. సో అది అనమాట ముచ్చట. ఇంకా మా మమ్మీని ఈ ప్రెగ్నెన్సీ టైంలో రప్పించుకోపోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మమ్మీ వర్క్ చేస్తది, ఖాళీగా ఉండదు. సో వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాలేదు. అందుకే ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టట్లేను. సో ఇంకొక మీకు క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నా. ఒకరేం కామెంట్ చేసిందంటే మీ మమ్మీ వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తారు కదా, మీకు ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ చేస్తారేమో అనేసి కామెంట్ చేసిండు. అయ్యో బాబోయ్, అసలు వాళ్ళే చక్కగా లేరు ఫైనాన్షియల్ గా, నాకేం హెల్ప్ చేస్తారు చెప్పండి. ఇంకా ఎంతో కొంత చెప్పాలంటే బెటర్ పొజిషన్ లో మా ఆయన ఉన్నట్టు తప్ప మా పేరెంట్స్ అయితే లేరు. సో వాళ్ళు నాకు హెల్ప్ చేయడం అదంతా పక్కన పెడితే అప్పుడప్పుడు పండుగలకి డబ్బులు ఇవ్వడము, వచ్చినప్పుడల్లా మహాగాడి చేతిలో డబ్బులు పెట్టడము, 500 1000 రూపీస్, ఇంకా మహాగాడి బర్త్డేస్ కి ఒక 2000 సెండ్ చేయడము, ఇంకా బతుకమ్మ పండుగ ఒక 5000 సెండ్ చేయడము, అట్లాంటి హెల్ప్ చేస్తాడు. కానీ ఓహో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హెల్ప్ అయితే చేయరు. మీరు అనుకున్నట్టు మా మమ్మీ వాళ్ళు ఏం అంత మంచి పొజిషన్ లో లేరు. అసలు చెప్పాలి అంటే ఇంకా అసలు ఇక అది ఎమోషనల్ అయిపోవాల్సిందే, అంత బాధలు అన్ని ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఓకే వాళ్ళ పొజిషన్, కానీ చాలా ఒడిదుడుకులు అంటారు కదా, సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిళ్ళు వాళ్ళు. కరోనా తర్వాతకి వాళ్ళకి చాలా లాస్ వచ్చింది. సో ఇంకా అదంతా వేర్లేండి, ఇంకా వాళ్ళ పరిస్థితే బాగాలేదు. వాళ్ళు నాకు హెల్ప్ చేసే సిచ్యువేషన్ లో అయితే లేరు. ఇంకా వాళ్ళు ఫైనాన్షియల్ నాకు హెల్ప్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను, వాళ్ళు చెయ్యాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళకి తోచినంత ఎంతో కొంత ఇచ్చిళ్ళు, మొత్తానికి ఇయ్యలేదు అని నేను చెప్పట్లేను. వాళ్ళకి తోచినంత ఎంతో కొంత అయితే నేను తీసుకొచ్చుకున్న కట్నం కింద. సో మరీ ఎక్కువ తీసుకొచ్చుకోలేదు, అసలుకే తీసుకొచ్చుకోకుండా రాలేదు, ఎంతో కొంత అయితే తీసుకొచ్చుకున్నాను. సో కట్నం గురించి అదంతా నేను ఇంకా వేరే వీడియోలను అయితే షేర్ చేసుకుంటా, అది మళ్ళీ పెద్ద డీటెయిల్ అయిపోతుంది. సో ఇదన్న మాట ముచ్చట. మా మమ్మీ వాళ్ళు నాకు ఫైనాన్షియల్ గా లక్షలు హెల్ప్ చేస్తారు. ఆ మంత్ కి వాళ్ళకి వచ్చిన శాలరీ అంతా నాకే కొడతారని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. అస్సలకే వాళ్ళకే సరిపోదు, ఇంకా వాళ్ళ చిట్టీలు వాళ్ళ కథలు వాళ్ళకే ఉన్నాయి. సో ఇదన్నమాట. మా మమ్మీ, మేము, మా పిన్ని, మా అమ్మమ్మ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ మా ఫ్యామిలీ అందరికి మా ఆయన అంటే చాలా ఇష్టం. ఈవెన్ నాకంటే కూడా చాలా 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 రెస్పెక్ట్ ఇస్తారు, చాలా ఇష్టం కూడా. నాకంటే ఎక్కువ ఆయన మీద నమ్మకం కూడా ఉంటది. సో మీకు మాకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న డౌట్ మీకు అసలు అవసరమే లేదు, మాకు ఎట్లాంటి గొడవలు లేదు. సో అయినా మీ మ్యారేజ్ ఎందుకు అట్లా అయింది అనేసి మీరు అనుకోవచ్చు. సో మా పేరెంట్స్ కి ఇష్టం అయితే సరిపోదు కదా, సో ఆపోజిట్ వాళ్ళకి కూడా ఇష్టం ఉండాలి కదా. సో మా సిచ్యువేషన్స్ ఆ టైంలో బాగాలేక మేము అలా చేసుకోవాల్సి వచ్చింది తప్ప మా పేరెంట్స్ కి ఇష్టం లేకుండా కాదు. నా సొంత తమ్ముడు కూడా నా పెళ్లికి చేసిండు. సో నా పెళ్లి స్టోరీ అదంతా ఇప్పుడు చెప్పాలి అంటే అది ఫ్యామిలీస్ కి సంబంధించింది కదా, అదంతా పబ్లిక్ లో ఇప్పుడే పెట్టుకోవడం అంటే ఇప్పుడు నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది, కానీ దానివల్ల హట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఒకరిని హట్ చేసి వీడియో చేయడం ఎందుకు అన్నట్టుగా ఆలోచించి నేను వెనకడిగేస్తున్నా తప్ప అంతకు మించి అయితే నా పేరెంట్స్ కి ఇష్టం లేకుండా నేను చేసుకోలేదు. వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళకి తెలిసి నేనైతే పెళ్లి చేసుకున్నాను. సో అదన్నమాట. అండ్ వాళ్ళ కోసమే నేను పెళ్లి చేసుకున్నాను నిజం చెప్పాలి అంటే. అదన్నమాట. అంటే సిచ్యువేషన్ బాగాలేక చేసుకోవాల్సి వచ్చింది అంతే, అంతకు మించి అయితే ఇంకేం లేదు. ఇంకా మా మమ్మీ నాకు వచ్చినా గానీ మా మమ్మీ ఎట్లాంటి హెల్ప్ చేయలేదు. బికాస్ మా మమ్మీకి కూడా పిల్లల్ని సదరడము చూసుకోవడం అట్లాంటివి రాదు. నేను అట్లాంటివి చెప్తే మీరు ఏమంటున్నారంటే చూసుకోండి చెయ్యండి మీరు ఇంత పెద్దగా ఎలా అనేసి అడుగుతున్నారు. నేను పుట్టిన దగ్గర నుంచి నా పెళ్ళయ్యే రోజు వరకు కూడా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పుట్టి పెరిగిన. మా మమ్మీకి చూసుకోవడం అట్లాంటివి రావు. ఈవెన్ మా బిడ్డ పుట్టినప్పుడు అంటే మన మహా పుట్టినప్పుడు కూడా మహాగాడికి స్నానం పోపియడం కూడా పక్కింటి వాళ్ళని వీళ్ళని బతలాడి పోపించినాము. మా మమ్మీకి మహాన్ ఎత్తుకోవడం కూడా రాదు. నేను హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు కూడా నన్ను మా పిన్నినే చూసుకుంది. సో ఇంకా మా మమ్మీకి నిజంగానే పనులు చాలా వరకు రావు. ఇంట్లో పనులు చేయడం, ఊడవడం, తూడవడము, ఆ చిన్న చిన్న పనులు రొటీన్ గా అట్లాంటివి వస్తాయి. కానీ ఇంకా పిల్లల్ని సదరడము, స్పెషల్ ఐటమ్స్ చేయడము, చూసుకోవడము, వండి పెట్టడము, అంటే మంచి మంచి కర్రీస్ అంటే మా మమ్మీకి వచ్చిన కూడా కొన్ని కర్రీస్ ఉంటాయి, అవి మాత్రమే చేయగలుగుతుంది. మిగతా అన్ని రెసిపీస్ తను చేయలేదు. తనకు వచ్చిన కొన్ని రెసిపీస్ ఉంటాయి, అవి మాత్రమే తను చేయగలుగుతుంది అనమాట. అన్ని మా మమ్మీకి అయితే రావు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే చూసుకోవడం ముఖ్యంగా మా మమ్మీకి అయితే రాదుల్లా. మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నేను పుట్టిన దగ్గర నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే, నేను పెళ్ళయ్యే రోజు వచ్చే రోజు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే నేనైతే వచ్చినాను. నేను పుట్టినాక 1 year కి మా పిన్ని పెళ్ళయింది. మా అమ్మమ్మ అంటే అప్పటికి మా అమ్మమ్మ చాలా యంగ్ ఏజ్ లోనే ఉండేది. సో అంతా మా అమ్మమ్మనే చూసుకునేది. ఆయన మా మామ కూడా ఉండేటోడు. మా మామ, మా పిన్ని, మా అమ్మమ్మ వాళ్ళే చూసుకునేటోళ్ళు. అండ్ మా నాన్నమ్మ వాళ్ళది, మా అమ్మమ్మ వాళ్ళది ఇద్దరు ఒకే ఊరు అవ్వడం వల్ల ఇంకా అందరు వాళ్ళే. అప్పుడు ఎట్లా పెద్దవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ చేతుల మీదే పెరిగిన అనమాట. ఇంకా మా మమ్మీకి అయితే
చిన్నపిల్లలకి స్నానాలు పోపియడం, చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం, చిన్నపిల్లలు ఉన్న దగ్గర సదరడం చేయడం అట్లాంటివైతే మా మమ్మీకి రావు. సో ఇంకా ఫస్ట్ అప్పుడైతే వాళ్ళు వీళ్ళు చేసిళ్ళు. ఇప్పుడు సెకండ్ సారి ఎట్లనో ఏమో అన్నది ఒకటే ఉంది. చూడాలి ఇంకా దేవుడు ఎట్లా రాస్తే అట్లా. అందుకే నేను ఆ రోజు నా ప్రెగ్నెన్సీ వీడియో షేర్ చేసుకున్నప్పుడు బాధపడ్డది కూడా అందుకే అన్నమాట. మా మమ్మీకి ఒక్కదానికి అన్ని వచ్చి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా, ఎవరినో బతలాడాల్సిన అవసరం ఉండకపోతుంటుండే కదా అన్న ఒక చిన్నది అనమాట. మా పిన్ని వచ్చి ఉండాలి చేయాలి అని అనుకుంటే, మా పిన్నికి షాప్ ఉంది. మా పిన్ని అన్నన్ని రోజులు వచ్చి నా దగ్గర ఉండలేదు. వాళ్ళ వరకు కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. అప్పుడు నేను హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు నాకు సి సెక్షన్ కాబట్టి 7 డేస్ అప్పుడు హాస్పిటల్లో ఉండి మహాకి స్నానాలు పోపించేటప్పుడు స్పెషల్ డేస్లు ఉంటాయి కదా, 21 డేస్, 11 డేస్, 9 డేస్ అని అట్లా వచ్చి చూసుకోవడం అవన్నీ తను ఇబ్బందిగా చేసింది. తనకు పిల్లలు ఉన్నారు, తనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, తనకి షాప్ మెయిన్ ఏంటిదంటే వాళ్ళ షాప్ అన్నమాట. ఇంకా అది చూసుకోవడమే తనకు సరిపోతది. మా పిన్నికి అంటే చూసుకునే సిచ్యువేషన్ అంటే అందరిలాగా హౌస్ వైఫ్ మా పిన్ని అదైతే మాత్రం ఖచ్చితంగా నాకు అసలు ఎట్లాంటి బాధ ఉండకపో, మొత్తం మా పిన్నినే చూసుకునేది. నా దగ్గరే వచ్చి నేను డెలివరీ అయ్యేంత వరకు మేబీ నన్ను ఉండి చూసుకునేదేమో, బట్ దాని సిచ్యువేషన్ బాగాలేక నన్ను చూసుకోదు. సో ఇంకా అట్నుంచి నాకు ఆ సపోర్ట్ లేనందుకు నా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు ఫుల్గా ఉన్నది అనమాట. ఇంకా ఏదైనా సరే అదే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మహా పుట్టినప్పుడు కూడా నేను 1 మంత్ సెకండ్ 2 మంత్స్ ఉన్నా. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. డెలివరీ అయినాక కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. బట్ మా మమ్మీ కూడా నాతోటే పొద్దున వచ్చి సేమ్ ఊరు అని చెప్పిన కదా, పొద్దున వచ్చి నైట్ మళ్ళీ పడుకునేటప్పుడు వెళ్ళేది. ఒక్కొక్కసారి నా దగ్గర పడుకునేది. సో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మ ఉండేది, ఇంకొక అమ్మాయి ఉండేది. వాళ్ళిద్దరు వచ్చి నా పాపకి పొద్దున ఒకరు సాయంత్రం ఒకరు స్నానం చేపించేటోళ్ళు అనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళు అంతా వాళ్ళు వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేసేటోళ్ళు ఫస్ట్ అప్పుడు. ఇంక ఇప్పుడు సెకండ్ అప్పుడు ఏమైతుందో ఏమో చూడాలి. ఇంకా అప్పుడు ఎంత యూట్యూబ్ ఛానల్ లేదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కూడా చూస్తారు కదా, నేను కూడా మీకు అన్ని అప్డేట్ ఇస్తా కదా. సో ఇంకా అదన్నమాట ముచ్చట. ఇంకా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాల్సుకున్నది ఏంటంటే, నాకు నా పేరెంట్స్ కి ఎట్లాంటి గొడవలు లేవు. నేనన్నా అలిగి మాట్లాడుకుంటే వాళ్ళతో ఉంటానేమో కానీ వాళ్ళు నాతో మాట్లాడుకుంటున్న రోజులు లేవు లేవు లేవు. అర్థమైందా మీకు? ఇంకా నేనైతే వాళ్ళతో వీలుంటే వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. వాళ్ళకి వీలు లేక నేను చేయట్లేను. ఇన్ కేస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళకి హాలిడేస్ ఉండి వాళ్ళకి వీలు జరిగితే ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను అసలు వదలకుండా వాళ్ళతో వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ అంతగా ఉంటే చూడాలని అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. మీకు ఫుల్ వీడియోస్ కుప్పలు కుప్పలుగా ఉంటాయి వాళ్ళతో నేను చేసినవి. సో మీకు క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నా. దయచేసి ఇంకొకసారి మా పేరెంట్స్ గురించి కామెంట్ చేయకండి. మీకు కూడా ఎలా మాట్లాడుకోవడం, మా అమ్మ వాళ్ళు ఎందుకు రారు ఏంటి అన్నది. సో మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వీడియో ద్వారా వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఐ హోప్ అందరు అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇంకా మా మమ్మీ వాళ్ళ గురించి గుర్తు చేసి బాధ పెట్టకండి. నేనే ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ మీద అలిగిన అలుగుతా ఉంటా. నాకు రారు, ఒక్కరోజు చూసుకోరు, మీ పనులు మీకేనా, మీది మీకేనా అని ఎప్పుడో ఒక రోజు నాకు బాగా విసుకొచ్చిన రోజు అంటే, కానీ తర్వాత నేనే రియలైజ్ అవుతా, అరే పాపం వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా, వాళ్ళ సిచ్యువేషన్ అందరిలా బాగుంటుంటే నన్ను చూసుకునేటోళ్ళు కదా. ఇంకా మా మమ్మీని కూడా దేవుడు అట్లా ఇచ్చింది. ఇంకా దానికి ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకా మా మమ్మీ హెల్త్ కూడా బాగోదు. ఇంకా దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇంకా అందరికి అన్ని రావాలి, అందరికి అన్ని తెలవాలి అనడం కూడా కరెక్ట్ కాదు కదా. దేవుడు ఎట్లా పుట్టిస్తే ఎవరికి ఎంత తెలివిస్తే అంత తెలివితో బతుకుతామో. ఇంకా మా మమ్మీకి తెలియదు రావు అని అంటే ఇంకా అది నా దురదృష్టమో అదృష్టమో ఏమో, ఇంకా అదంతా ఇక దేవుడికే వదిలేస్తున్నాను. కానీ నేనైతే కొన్ని విషయంలో చాలా సఫర్ అవుతా. అన్నింటికి హస్బెండ్ ఎంత మంచిగా ఉన్నా ఏమున్నా, పిన్ని సపోర్ట్ ఎంత ఉన్నా గానీ కొంచెం ఎంతైనా మదర్ కూడా అన్ని ప్యాంపరింగ్ చేసేలా ఉండాలి. వేరే వాళ్ళ పేరెంట్స్ ని చూసినప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తుంది. వేరే వాళ్ళ మమ్మీలు వాళ్ళ పిల్లల్ని చూసుకునే విధానం, పట్టించుకునే విధానం చూస్తుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించడం కాదు, లోపల నాలో నేనే కుమిలిపోయి ఏడుస్తారే మా మమ్మీ నాకు ఇట్లా చేయదు, మా మమ్మీ కూడా వచ్చుంటే బాగుండు కదా, మా మమ్మీ కూడా నాకు పక్క నుండి అన్ని చేస్తే బాగుండు కదా అనేసి నాకు కూడా ఉంటది. కానీ పాపం మా మమ్మీకి ఏం రావు. దానికి ఏం చేస్తే మా మమ్మీ కూడా నాలాగానే చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది. మా అమ్మమ్మ వాళ్ళది మా నాన్నమ్మ వాళ్ళది ఒకటే ఊరు అవ్వడం వల్ల మొత్తం మా అమ్మమ్మ వాళ్ళే చూసుకునే వాళ్ళు. సో అట్లా ఇంకా మా మమ్మీ కూడా ఏం రావు. సో ఊకే మీరు గుర్తు చేసి నాకు ఇంకా పుండు మీద కారం జల్లినట్టయితే చేయకండి ప్లీజ్. సో మీకు క్లారిటీ వచ్చిందనేసి నేను అనుకుంటున్నా. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. ఇంకా నేనేం చెప్పాలి, నాకు ఏడుపు వచ్చేస్తాంది. బాయ్ బాయ్.